వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేధావుల సదస్సులో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పల్టీ కొట్టిన కారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో త్రివేణి కాలేజ్ దగ్గర గుండబతుల వారి వీధిలో అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు. హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి పొంగులేటి, పరిసరాల్లో అంటుకున్న మంటలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మేధావుల సదస్సులో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కామెంట్. దయచేసి అందరూ కూర్చోవాలి. మినిస్టర్ గారు వచ్చేస్తున్నారు. మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం. తస్మై బ్రహ్మజ బ్రహ్మాద ఆయుః కీర్తిం ప్రజాన్ దదుః భాగదేయేనైవైనం దేవదైవదన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవదన్నః ఫణిశైలాదిప ఏవ దైవదన్నః భగవాన్ వెంకట ఏవ దైవదన్నః శ్రీ శ్రీనివాస పరదైవదన్నః శ్రీ శ్రీనివాస పరమంగళన్నః శ్రీ శ్రీనివాస పరమాగలిర్ణః భద్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా. ఈ నేపథ్యంలో వినపడుతుందా? గుడ్. ఇప్పుడు అనండి సార్, భారత్ మాతాకి. నేననేది మాకు వినిపించట్లా. భారత్ మాతాకి ధన్యవాదాలు. ఈ నేపథ్యంలో కాస్త ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. మన ప్రతిపక్షాలు మన మీద చేస్తున్న మొదటి వాదన ఏంటంటే, మనందరికీ తెలుసు జాతి గర్వించదగ్గ ముద్దు బిడ్డ, విద్యావేత్త, తత్వవేత్త, సామాజికవేత్త, మన దేశ రాజ్యాంగ నిర్మాత, ఒక ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా మన దేశానికి అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం అందరం తెలుసు. తానే వివక్షకు గురయ్యాడు కాబట్టి ఆర్థిక సామాజిక అసమానతలను తొలగించడం కోసం రాజ్యాంగంలో అనేక అంశాలని పొందుపరిచి ఇవాళ రిజర్వేషన్ల కారణం కానీ ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క ఆర్టికల్ కింద ప్రత్యేకంగా ప్రస్తావించి పాలన భవిష్యత్ తరాలకు ఎలా సాగాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ప్రభుత్వాలు ఎలా పనిచేయాలనే విషయం మీద వారు చాలా స్పష్టకు అతీతంగా పనిచేసిన నాయకుడు, అన్ని మతాలకు గౌరవించిన నాయకుడు, బౌద్ధిజం తీసుకున్న నాయకుడు. అంతేకాకుండా ఆయన్ని చదివించింది శివాజీ మహారాజ్ గ్రేట్ గ్రాండ్ సన్స్. ఆయన్ని లండన్కు పంపించే విధంగా ఎడ్యుకేషన్కు పూర్తిగా హెల్ప్ చేసి మనకు రాజ్యాంగాన్ని రచించే నాయకుడిగా తీర్చిదిద్దే దాంట్లో శివాజీ మహారాజు ఫ్యామిలీ మెంబర్స్ భాగస్థులయ్యారు. వాళ్ళు దేశానికి సేవ చేశారు, ప్రాణాలు అర్పించారు. అలాగే వారి ఫ్యామిలీ మెంబర్సు అంబేద్కర్ గారిని దేశానికి
ఒక గౌరవాన్ని ఇచ్చే విధంగా రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఇక ఆయన ఎంతో ఎదిగేవాడు. ఆయన రాజకీయాల్లో కూడా ఎదగనీయకుండా ఓడించిన నాయకులు ఈరోజు ఆయన గురించి గొప్పగా చెప్పటం, ఎవరు గొప్పగా తీసుకోబోతున్నారో వారిని కించపరిచే విధంగా మాట్లాడటం సబబు వల్ల ఈయన ఎన్నిక చెల్లకుండా. వికారాబాద్ జిల్లా మల్కాపూర్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఒక కారు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి రోడ్డుపై బోల్తా పడింది. ఈ క్రమంలో కారు రోడ్డుపై 3 పల్టీలు కొట్టింది. ఈ సమయంలో కారు 2 ద్విచక్ర వాహనాలను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న తల్లి కూతుర్లకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో త్రివేణి కాలేజ్ దగ్గర గుండా బత్తుల వారి వీధిలో అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు. మహిళలకు వంట చేసుకునే టైంలో గ్యాస్ బండ లీక్ అవ్వడం ద్వారా జరిగే విపత్తులను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు తెలియజేయడం జరిగినది. దీని ద్వారా ప్రజలకు మరింత అవగాహన కలుగుతుందని 7 రోజుల నుండి అవగాహన సదస్సు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజు చివరి రోజుగా గుండబత్తుల వారి వీధిలో ప్రజలకు అవగాహన సదస్సు తెలపడం జరిగినదని అంటున్న అగ్నిమాపక సిబ్బంది. కూడా చూసుకోవాలి. వీడియోస్ ఎలా ఉందంటే వీటి ఉందంటే గాలి తెలుస్తుంది. వీడియోస్ కూడా చూసుకోవాలి. మనం ఏం చేయాలంటే మనం ధైర్యం చేసి వీడియోలో ఆడడానికి ట్రై చేసామంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. ఎప్పుడైనా సరే వీడియో సీట్ ఉంది కాబట్టి ఏం చేయాలంటే ఆటోమేటిక్గా ఇలా వచ్చాయి. ఇలా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వీడియో ఉన్న గ్యాస్ ఆక్సిజన్లోకి వెళ్ళి మండడానికి ఏమవుతుందంటే మధ్యలో గ్యాప్ చూడండి, ఎంత గ్యాప్ ఉంది చూడండి. అవునా? మంట అనేది మీకు ఎక్కడి నుంచి ఉందో ఇక్కడి నుంచి ఉంటుంది. అంటే ఇంత గ్యాప్ ఉంటుంది. అది మనకు ఆ విషయం తెలియదు అన్నమాట. పేడిపోతుందేమో, మండిపోతుందేమో, ఇంకేమైనా అంటిపోతామో అనుకుంటాం కానీ అలాంటి జరగదు. ఇలా జరిగినప్పుడు ఒక ఫింగర్ ద్వారా మనం ఆరిపోతుంది. రెగ్యులేటర్ దగ్గర ఉన్నదాన్ని ఇలా ఆరిపోతుంది. ట్యూబ్ అంటుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. ట్యూబ్ అంటుకుంటుంది కానీ రెగ్యులేటర్ అంటుకోదు. రెగ్యులేటర్ ఎందుకు అంటుకోదండి? రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి మరోసారి వార్తల్లో వైరల్ అవుతోంది. అయితే శుక్రవారం రాత్రి కొంతమంది తన ఇంటికి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించారంటూ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ అతని పేరెంట్స్ మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ ఆరోపించారు. తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటారని హెచ్చరించారు. ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది. శేఖర్ భాష అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు. ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు? ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది. ఇదే నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట సేపు వెయిట్ చేస్తాను. నేను నిన్న కంప్లైంట్ చేశాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా? ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి గారిని వెళ్ళి కలుస్తాను. దయచేసి మీరు రావాలి. నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్టు లేదు. పోలీసులు కూడా నన్ను సేవ్ చేయట్లేదు. స్టార్ హీరోయిన్ సమంత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం జరిగే ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొన్నారు. దీంతో అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే సమంత ఇటీవల నిర్మాతగా వ్యవహరించిన శుభ మూవీ నటులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. కాగా సమంత తిరుపతిలోని ఓ కాలేజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుకురా
సార్ మీరు కొద్దిగా హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి పొంగులేటి పరిసరాల్లో అంటుకున్న మంటలు. నాగర్ కర్నూల్లో భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెలికాప్టర్ ల్యాండ్ అయిన సమయంలో చిన్న నిప్పు రాజుకొని హెలికాప్టర్ గాలికి చెలరేగిన మంటలు. అప్రమత్తమై మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది పోలీసులు. తండ్రి చంద్రబాబుకు నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నా తండ్రి నా ఇన్స్పిరేషన్, శ్రీ చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. దాంతోపాటు సిబిఎన్ విక్టరీ విజన్ నుండి వివరిస్తూ ఒక స్పెషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన్ని ప్రేమించో, ఆయన్ను ద్వేషించవచ్చు, కానీ ఆయన ఊహించిన విజయాన్ని భావితరాలు నింపాదిగా అనుభవించవచ్చు అని కొనియాడారు. విత్తనాన్ని చూస్తారు, మరికొందరు మొక్కని చూస్తారు, కొందరు మాత్రమే భవిష్యత్తులో విస్తరించబోయే మహావృక్షాన్ని చూస్తారు. ఆయన ఆలోచనలు ప్రస్తుతంలో అప్రస్తుతంలా అనిపించవచ్చు. ఈ రోజు ఉంది, రేపు ఉంది, భవిష్యత్తు ఉంది. ఈ మూడు కూడా సరిసమానంగా చేసుకున్న వారు ఎంతో ఎత్తుకు ఎదగలుగుతున్నారు. ఆయన ముందు చూపు కొందరికి బంధనంలా అనిపించవచ్చు. 95 నేను మాట్లాడింది ఐటీ మాట్లాడాను. ఈ రోజు నేను మాట్లాడేది ఏఐ మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. కానీ భావితరాల భవిష్యత్తుకు, భద్రతకు అది దారి చూపే దిక్సూచిలా మారుతుంది. ఆయన విక్టరీ రాళ్లగుట్టలను నగరంగా మార్చింది. ఆయన విక్టరీ అందని ఇంజనీరింగ్ను అందుబాటులోకి తెచ్చింది. ఆయన విక్టరీ భరోసా లేని పేదలకు బీమానిచ్చింది. విద్యార్థినులకు సైకిళ్లు అందించి, మహిళలకు స్వయం ఉపాధి కలిగించి, రైతులకు డ్రిప్ ఇరిగేషన్ అందించి, భావితరాలకు భవిష్యత్తునిచ్చి, అట్టడుగు వర్గాలకు చేయూతనిచ్చి, వేల కిలోమీటర్ల రోడ్లతో, వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో, ఉరకలెత్తిన సాగునీటి ప్రాజెక్టులతో, సులభతరం చేసిన పాలనా విధానాలతో ఆయన నాయకత్వం వహించిన ప్రతిసారి రాష్ట్రం అభివృద్ధికి ఎగబాకింది. ఆయన్ని ప్రేమించొచ్చు, ఆయన్ని ద్వేషించొచ్చు, కానీ ఆయన తీసుకొచ్చిన మార్పుల్ని, ఆయన ఊహించిన విజన్ని ప్రతిక్షణం మనము, మన పిల్లలు, మన భావితరాలు నింపాదిగా అనుభవిస్తామన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు.
ఆదివాసీ కాంగ్రెస్ బుడియాడి కార్యకర్త సమ్మేళనం సందర్భంగా ఏఐసిసి సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జి శ్రీ విశ్వనాథ, శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారితో కలిసి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హరిత కాకతీయ హోటల్ నుండి పబ్లిక్ గార్డెన్ వరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ భాగంగా రాజ్యాంగ పరిరక్షణలో భారీ ర్యాలీతో పాల్గొన్నారు. నేరుగా పబ్లిక్ గార్డెన్ చేరుకున్న ఎంపీ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొని చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. ప్రతి ఒక్కరూ శ్రమదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు, ట్రైకార్ చైర్మన్ తేజవత్ బెల్లయ్య నాయక్, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మరియు పిసిసి డెలిగేట్లు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా వివిధ మండల ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Very nice architecture is there. Fine making of that idols is Temples also we are doing. Temples also. October 2nd, I have to donate the blood. I'm a blood donor association of the chairman of committee. Wherever they want, I will. Suppose I will go for not accept my words. You are the only child. You are not keeping all the ways. That is happening for my life. I was purely fulfilled. My staff life, my college life, my university life, pure service volunteer. Actually, I am not a politician. జనగామ జిల్లా దేవరపుల మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ, గణపతి, నంది విగ్రహాలు పునఃప్రతిష్ఠ. శ్రీ భ్రమరమ్మ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని బొడ్రాయికి జలాభిషేకం చేసి పెద్దమ్మ తల్లికి మొక్కులు చెల్లించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరామ్, కాంగ్రెస్ నాయకులు భువనగిరి యాకస్వామి, ధర్మారెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి అందరూ ఒకసారి రెడీ. మేడం మేడం అక్కడ అది పైకి లేపాడు, వైర్ పైకి లేపాడు. నవీన్ ఇంట్రావే శ్రీరామనా ఇక్కడ ఒకసారి నమస్కారం చేసుకోండి. విరాజో అధిపూజ
చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం యజమానస్య ఆచంద్రార్క వంశాభివృద్ధ్యర్థం నిరంతర ధర్మకార యోగ్యతావ సిద్ధ్యర్థం నిరంతర ప్రజా సేవ యోగ్యతావ సిద్ధ్యర్థం యజమానస్య రాజకీయ దరిద్రాభివృద్ధ్యర్థం ధర్మకార యోగ్యతావ సిద్ధ్యర్థం శ్రీ భగవనాంబాసమలికార్జున స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిర సృష్టిమంతో మహానుభావుడు తథాస్తు. నమః శివాభ్యాం నమః పరస్పరాశిష్టవృద్ధరాభ్యాం నగేంద్రకన్యాం నమః ఆత్మగర్భనమః ఓం బ్రహ్మాయ నమః ఓం బ్రహ్మలింగాయ నమః ఏతర సమస్త జోతిర్సే కొంతమంది బయటికి రానన్నా మల్లికార్జున భగవానికి నీకే ఫోటో ఇవ్వండి మల్లికార్జున స్వామి కటాక్ష బల సిద్ధిరస్తు. శ్రీ పంచమకాంజనేయ స్వామి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల టోల్ ప్లాజాను ఢీకొట్టిన లారీ త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. లారీ డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నట్టు సమాచారం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.